హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు రాజ్ టెక్ ఛానల్. ఈ వీడియోలో మీకు మెడికల్ షాప్ వాళ్ళకి సంబంధించి పర్చేస్ కానీ సేల్స్ కానీ ఎంట్రీస్ ఎలా వేయాలి, ఎక్స్పైరీ డేట్స్ ఎక్కడ మెన్షన్ చేయాలి, మ్యానుఫ్యాక్చరింగ్ డేట్స్ ఇలాంటివన్నీ చూపించబోతున్నాను. దీని కాన్ఫిగరేషన్ కోసం మొదట మీరు అడ్మినిస్ట్రేషన్, కాన్ఫిగరేషన్, ఫీచర్స్ అండ్ ఆప్షన్స్, ఇక్కడ ఇన్వెంటరీలోకి వెళ్ళండి. ఇన్వెంటరీలో ఇక్కడ బ్యాచ్ వైజ్ డీటెయిల్స్ అని ఉంది కదా, ఇక్కడ టిక్ పెట్టుకొని కాన్ఫిగరేషన్లో ఇక్కడ ఫుల్ డేట్ ఫార్మేట్ ఈ ఆప్షన్స్ ఉంటాయన్నమాట. మామూలుగా మెడికల్ వాళ్ళ అంటే ఈ మెడిసిన్స్ మీద మంత్ అండ్ ఇయర్ మాత్రమే ఉంటుంది, మ్యానుఫ్యాక్చరింగ్ డేట్ అండ్ ఎక్స్పైరీ డేటు అదే మీరు ఇక్కడ ఆప్షన్గా పెట్టుకోండి. ఇక్కడ ఇదే ఎక్స్పైరీ డేట్ దగ్గర కూడా ఇదే పెట్టుకోండి. వార్నింగ్ టు బి షోన్ 30 days బిఫోర్ ఎక్స్పైరీ డేట్ అని చెప్పి పెట్టుకోండి, లేదా మీ ఇష్టం 60 days పెట్టుకోవచ్చు, 45 days పెట్టుకోవచ్చు, ఎన్ని డేస్ అయినా పెట్టుకోవచ్చు. అన్ని డేస్ వరకు ఇది వార్నింగ్ అయితే ఏం చూపించదు. ఆ డేస్ వచ్చినప్పుడు వార్నింగ్ చూపిస్తుంది, ఈ మెడిసిన్ ఎక్స్పైరీ అవుతుంది, డేట్ ఎక్స్పైరీ అవుతుంది, మీరు రిటర్న్ చేయండి మీ ఏజెన్సీస్ వాళ్ళకే అని చెప్పి చూపిస్తుంది అనమాట. అన్నీ అయిన తర్వాత ఇవి మిగతావన్నీ ఆటోమేటిక్గా ఉంటాయన్నమాట, డిఫాల్ట్లో ఉంటాయి. ఓకే చేసి సేవ్ చేయండి. ఇప్పుడు ఒక ఐటమ్ క్రియేషన్ చూపిస్తాను. ఇక్కడ ఐటమ్ క్రియేషన్లో ఏం చూపిస్తుంది అనేది, మాస్టర్స్, ఐటమ్, యాడ్, ఇక్కడ ఒకటి పారాసిటమాల్ 500 mg, గ్రూప్ జనరల్ తీసుకోండి. యూనిట్స్ ఇక్కడ పీసెస్ అయినా తీసుకోవచ్చు, లేదంటే షీట్స్ అయినా తీసుకోవచ్చు. మీరు పీసెస్ రూపంలో తీసుకుంటే సేల్ బిల్ వేయడానికి ఈజీగా ఉంటుందన్నమాట. ఓపెనింగ్ స్టాక్ ఏమి ఉండదు. ట్యాక్స్ కేటగిరీ ఇక్కడ 18% ఉండేవి ఉంటాయి, 12% ఉండేవి ఉంటాయి. నేను ఇక్కడ 18% తీసుకుంటున్నాను. హెచ్ఎస్ఎన్ కోడ్ ప్రకారం ట్యాక్స్ తీసుకోండి. హెచ్ఎస్ఎన్ కోడ్ అయిన తర్వాత ఇక్కడ చూసారు కదా, ఎక్స్పైరీ అండ్ మ్యానుఫ్యాక్చరింగ్ డేట్ రిక్వైర్డ్, ఇక్కడ బోత్ అని చెప్పి ఆటోమేటిక్గా వస్తుంది. ఒకవేళ రాలేదనుకోండి బోత్ అని పెట్టుకోండి. ఇక్కడ బ్యాచ్ వైజ్ డీటెయిల్స్ ఇది కూడా ఆటోమేటిక్గా వస్తుంది. ఇవన్నీ ఆటోమేటిక్గా వచ్చేస్తాయి. లేదు అన్నప్పుడు ఇవి మాన్యువల్గా కూడా సెట్ చేసుకోవచ్చు అనమాట, ఎడిట్ చేసుకోవచ్చు. ఓకే, ఇది అయిన తర్వాత ఇక్కడ సేల్ ప్రైజు, పర్చేస్ ప్రైజు. సేల్ ప్రైజు ఈచ్ ట్యాబ్లెట్ 5 రూపీస్ అనుకోండి, పర్చేస్ ప్రైస్ 4 రూపీస్ అనుకోండి. ఇక్కడ సేవ్, ఇక్కడ ఒక పర్చేస్ బిల్ వేద్దాం. సెంట్రల్ 18% తీసుకోండి. పారాసిటమాల్ క్రియేట్ చేసాం కదా, ఇది పారాసిటమాల్. ఓకే, ఒక 500 ట్యాబ్లెట్స్. ఇక్కడ బ్యాచ్ నంబర్ అని చెప్పి మీకు దీని మీద ఉంటుంది, ట్యాబ్లెట్ షీట్ మీద కావచ్చు, ఇది ట్యాబ్లెట్ మీద కావచ్చు, బ్యాచ్ నెంబర్ ఉంటుంది. ఆ బ్యాచ్ నెంబర్ ఏదో ఒకటి వేసుకోండి. క్వాంటిటీ ప్రైస్ ఇక్కడ చూసారు కదా, మ్యానుఫ్యాక్చరింగ్ డేటు ఇవి కూడా మీకు ఆ బాక్స్ మీద ఇచ్చింటారు. ఇక్కడ నేను మ్యానుఫ్యాక్చరింగ్ డేట్ ఎక్స్పైరీ డేటు ఏప్రిల్ 2023, ఇది కూడా ఎడిట్ చేసుకోవచ్చు. ఏప్రిల్ 2024 పెట్టాను. ఇక్కడ ఐజిఎస్టి, ఇన్వాయిస్ నంబరు ఇక్కడ సేవ్ చేసుకోండి. ఇది పర్చేజ్ ఇన్వాయిస్ వేసాము. ఇప్పుడు సేల్ ఇన్వాయిస్ వేద్దాం. సేల్ మామూలుగా రిటైల్ వాళ్ళకి వేస్తాము కాబట్టి
లోకల్ 18%. లేదనుకోండి ఇక్కడ ట్యాక్స్ ఇన్క్లూజివ్ కూడా పెట్టుకోవచ్చు. సెంట్రల్ ట్యాక్స్ ఇన్క్లూజివ్, లోకల్ ట్యాక్స్ ఇన్క్లూజివ్ అని చెప్పి ఉంటుంది కదా, విత్ ట్యాక్స్ ఆటోమేటిక్గా పడుతుంది. ఈ ఆప్షన్ అయినా తీసుకోవచ్చు, లేదు లోకల్ 18% ఈ ఆప్షన్ అయినా తీసుకోవచ్చు. క్యాష్ బిల్లు, పారాసిటమాల్ ఒక 10 ట్యాబ్లెట్స్ సేల్ చేస్తున్నారు అనుకోండి. ఇక్కడ బ్యాచ్ నెంబరు ఆ టైం మీరు ఆల్రెడీ ఫీడ్ చేసి ఉంటారు కాబట్టి ఏ ఒక్క నంబర్ కొట్టినా కూడా మిగతా అంతా డిస్ప్లేలో చూపిస్తుంది. ఇక్కడ ఎక్స్పైరీ డేట్ కూడా చూపిస్తుంది చూడండి. ఇప్పుడు 10 ట్యాబ్లెట్స్ సేల్ చేస్తున్నారు. మ్యానుఫ్యాక్చరింగ్ డేట్, ఎక్స్పైరీ డేట్ ఈ రెండు చూపిస్తాయి అన్నమాట. ఎంటర్ ఓకే. ఇక్కడ ట్యాక్స్ యాడ్ చేస్తారు. ఇది ట్యాక్స్ విత్ ట్యాక్స్ అమౌంట్ లాస్ట్లో చూపిస్తుంది అనమాట. సేవ్. ప్రింట్ సేల్స్ ఇన్వాయిస్, ఎస్ స్టాండర్డ్లో తీసుకోండి. సేల్స్ ఇన్వాయిస్ ఇలా ప్రింట్ అవుతుంది మీకు, సరే కదా. సేల్స్ ఇన్వాయిస్ ఇలా ప్రింట్ అవుతుంది. ఇంకొక పద్ధతి కూడా మీకు చూపిస్తాను. ఇదే ఇన్క్లూజివ్ ట్యాక్స్ తీసుకుంటే ఎలా వస్తుంది. ఇన్క్లూజివ్ ట్యాక్స్ సేల్ ఇన్వాయిస్ క్యాష్ బిల్ ఎలా వేయాలనేది. లోకల్ ట్యాక్స్ ఇన్క్లూజివ్, క్యాష్ మెయిన్ స్టోరు, అక్కడ పారాసిటమాల్ 10 ట్యాబ్లెట్స్ సేల్ చేస్తున్నారు. ఇక్కడ చూసారు కదా, ఎంటర్ కొట్టేటప్పటికి ఇక్కడ కింద ట్యాక్స్ దగ్గర చూడండి, ట్యాక్స్ అమౌంట్, ఇది బిఫోర్ ట్యాక్స్ అమౌంట్, సిజిఎస్టీ, ఎస్జిఎస్టీ ఇదంతా కలిపి మీకు ఇన్క్లూజివ్ ట్యాక్స్లో ఇంత చూపిస్తుంది. ఇది తర్వాత మీరు ట్యాక్స్ ఏమీ యాడ్ చేయాల్సిన అవసరం లేదు. ఇక్కడ బ్యాచ్ వైజ్ ఇవి ఇంతకుముందు సేల్ వోచర్లో చూపించినట్టుగానే ఇక్కడ కూడా కనిపిస్తాయి. సేవ్ చేసేసేయండి. ఇక్కడ కింద ట్యాక్స్ ఏమి యాడ్ చేయాల్సిన అవసరం లేదు. ఆల్రెడీ మనము ఇన్క్లూజివ్ ట్యాక్స్ అని చెప్పి పెట్టుకున్నాము. సేవ్. ఓకే. నన్ను ఇక్కడ ప్రింట్ ప్రివ్యూ కూడా చూపిస్తాను చూడండి. ఇది ప్రింట్ ప్రివ్యూ. ఇక్కడ చూసారు కదా, ఇంతకుముందు ఇన్వాయిస్లో ఇక్కడ ట్యాక్స్ ఇన్క్లూజివ్ అని చెప్పి ఇది ఓకే, కానీ ఇంతకుముందు ఇన్వాయిస్లో బిఫోర్ ట్యాక్స్ అమౌంట్ 50 రూపీస్ వచ్చిండే, ఇప్పుడు ఇన్క్లూజివ్ ట్యాక్స్ అమౌంట్ 50 రూపీస్ వచ్చింది. ఇది డిఫరెన్స్ అనమాట. మీరు ఏ విధంగా ఇన్వాయిస్ కావాలంటే ఆ విధంగా వేసుకోవచ్చు దీన్ని బట్టి. ఓకే ఫ్రెండ్స్, ఈ క్లాసు ఇంతటితో ముగిస్తున్నాను. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ ఫ్రెండ్స్.